Hello friends, welcome to TechNews episode 956. ఈరోజు డేట్ 11th February 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే అమెజాన్లో మీకు ఒక రెండు డిఫరెంట్ ల్యాడర్స్ ఉన్నాయి. సో ఒకటేమో 6 స్టెప్ది, రెండోదేమో 4 స్టెప్స్ ఉండేవి. సో 6 స్టెప్స్ ఉండేది నియర్లీ 4200 ఉంటుంది. కానీ ఈరోజు మీకు నియర్లీ 1699 లేదంటే 1700 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సో కిల్లర్ డీల్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి, సూపర్ డీల్ ఇది. అండ్ రెండోది 4 స్టెప్స్ కూడా నియర్లీ 4000 ఉంటుంది, డిఫరెంట్ బ్రాండ్ ఇది. ఇది కూడా మీకు నియర్లీ 4200 ఉంటుంది. ఇది ఈరోజు మీకు 1699కి అవైలబుల్గా ఉంది. రెండు డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ స్టైల్స్. ఒకసారి చెక్ చేయండి, మీకు ఏమైనా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇవి రెండు కూడా మంచి డీల్స్ అనమాట. అండ్ ఈరోజు రెడ్మీ నోట్ 11 ఈరోజు సేల్లోకి వచ్చింది కదా. సో అమెజాన్లో మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు మీద 1000 రూపాయలు డిస్కౌంట్ లేదంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నారు కదా. అయితే కొంతమందికి మాత్రం ఇది డబుల్ కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. అంటే ఒకేసారి మీకు 2600 వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఒకవేళ నిజంగానే బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు మీ దగ్గర ఉండి ఇలా డబుల్ డిస్కౌంట్ వస్తుంటే రెడ్మీ నోట్ 11 మీద ఒక లుక్ అయితే వేయండి. ఇది కూడా కిల్లర్ డీల్ అనమాట. సో నియర్లీ 2600 రూపాయలు డిస్కౌంట్ అంటే ఖచ్చితంగా దాన్ని కొనదగ్గ ఫోనే ఆ పర్టికులర్ బడ్జెట్లో. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ల్యాడర్స్కి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఒకసారి వాటి మీద లుక్ వేయండి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడే మీకు ఇలాంటివి పెద్ద లూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్లో TechFacts డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ 81,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక గ్రూప్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీరు లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మన టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ నిన్న సాయంత్రం అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ S22 ఫ్యామిలీ ఉంది కదా, ఇది ప్యారలల్గా మన ఇండియాలో కూడా వీళ్ళు లాంచ్ చేసేసారు కదా. సో దీంట్లో మన ఇండియాలో వాడుతున్న ప్రాసెసర్ల గురించి నిన్న అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో మన ఇండియాకి తీసుకొచ్చిన 3 ఫోన్స్కి కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేసినట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. మొన్న ఈవెంట్లో ఎక్కడ మాట్లాడలేదు, కాకపోతే నిన్న అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు ఇది 8 Gen 1 ప్రాసెసర్తోనే రాబోతున్నట్టు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 17వ తారీఖున, అంటే ఈ మంత్ 17వ తారీఖున OnePlus Nord CE 2ని తీసుకురాబోతుంది కదా. సో దీనికి సంబంధించి అఫీషియల్ టీజర్ని తీసుకొచ్చారు. అండ్ ఈరోజు 2 కొత్త విషయాల గురించి వీళ్ళు షేర్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ దీంట్లో Dimensity 900 5G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా ఈరోజు కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా రెండోది దీంట్లో వాడబోతున్న ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. అది కూడా సూపర్ వూక్ టెక్నాలజీ ఉండబోతున్నట్టు ఈరోజు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వ్యాప్ ఛార్జింగ్ కాదు, డాష్ ఛార్జింగ్ కాదు, సూపర్ వూక్ ఛార్జింగ్. అంటే ఒప్పోకు సంబంధించిన అఫీషియల్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ పేరు అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు కూడా వీళ్ళు వ్యాప్ ఛార్జింగ్, డాష్ ఛార్జింగ్ ఏ పేర్లు పెట్టినా కానీ ఒరిజినల్ దాని ఆరిజిన్ మాత్రం మీకు ఒప్పో నుంచి వచ్చిన సూపర్ వూక్ టెక్నాలజీ. ఆ సూపర్ వూక్ టెక్నాలజీని వాళ్ళు పేర్లు మార్చుకొని రాసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అఫీషియల్గా మెర్జ్ అయిపోయింది కదా ఒప్పోలో వీళ్ళు. సో అందుకని ఇప్పుడు అఫీషియల్గా ఇక అసలే కలిసిపోయిన తర్వాత నిండా మునిగిన తర్వాత చాలా ఎందుకన్నట్టు వీళ్ళు వాళ్ళ పేర్లు అఫీషియల్గా వీళ్ళు యూజ్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు OnePlus Nord CE 2లో మీకు కనబడబోతున్నది 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సూపర్ వూక్ అనమాట. ఇంతకుముందు కూడా 65 వాట్స్ తీసుకొచ్చారు, అది కూడా అదే, కాకపోతే అప్పుడు వ్యాప్ ఛార్జింగ్ అని ఉండేది. ఇప్పుడేమో వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ దీంట్లో వాడబోతున్న UI కూడా కలర్ OS లేటెస్ట్ వర్షన్ బేస్డ్ ఆక్సిజన్ OS అనమాట. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది ఆక్సిజన్ OS కాదు. అండ్ వీళ్ళు ఏదేదో ఇంతకుముందు అనౌన్స్ చేసిన యూనిఫైడ్ OS అని ఉంది కదా, ఆ యూనిఫైడ్ OS కూడా కాదు. అది మీకు సెకండ్ హాఫ్ ఆఫ్ 2022లో వస్తుంది ఫోన్స్కి. కానీ ఇప్పుడు వాడబోతుంది మాత్రం కలర్ OS. మీరు గుర్తుపెట్టుకోండి, Nord 2 దగ్గర నుంచి కూడా దీంట్లో వాడుతుంది కలర్ OS అనమాట. సో ఇప్పుడు గంగా ఫుల్గా చంద్రముఖిలాగా మారిపోయింది మన ఇండియాలో కూడా. నెక్స్ట్ కూడా మనకి OnePlus నుంచే OnePlus ఫిబ్రవరి 17వ తారీఖున మన ఇండియాలో Nord CE 2 లాంచ్ చేస్తుంది కదా. సో దాంతోపాటు OnePlus Nord CE 2 Lite అని ఇంకొక ఫోన్ కూడా ఉంది. మరి అది మన ఇండియాలో లాంచ్ అవుతుందా లేదని క్లారిటీ లేదు. మేబీ ఇది గ్లోబల్ మార్కెట్లోకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో దీంట్లో ఏంటంటే Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్ దీంట్లో యూజ్ అయిపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే దానికి కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ప్రైజింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నన్ను అడిగితే OnePlus లాంటి బ్రాండ్ ఇలాంటి ఫోన్స్ తీసుకురావడం కంటే వీళ్ళ OnePlus రెగ్యులర్ సిరీస్
సిరీస్ని కంటిన్యూ చేసుకుంటూ అదే బ్రాండ్ అనేది మేనేజ్ చేసుకుంటూ అదే బ్రాండ్ లెవెల్ని మెయింటైన్ చేసుకుంటూ పోతే సూపర్గా ఉండేదేమో. యాక్చువల్గా నాడ్ అప్పుడే నేను చెప్పాను మీకు, నాడ్ అనేది ఈ సిరీస్ని తీసుకువస్తే ఖచ్చితంగా OnePlus బ్రాండ్ వాల్యూ ఖచ్చితంగా పడిపోతుందని దాదాపు 2.5 సంవత్సరాల క్రితం చెప్పినట్టున్నాను. సో అది జరిగింది ఇప్పుడు. అండ్ ఇప్పుడు వీళ్ళు ఇంకా డౌన్ స్టెప్స్ అయితే వేస్తూనే ఉన్నారు. సో ఒరిజినల్గా మీ ఒపీనియన్ ఏంటి OnePlus బ్రాండ్ వాల్యూ మీద అండ్ వీళ్ళు తీసుకొస్తున్న ఇలాంటి ఫోన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వెరీ సూన్ మన ఇండియాలో Realme 9 Pro సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. అండ్ దీంతో పాటు వీళ్ళు ఇంకొక ఫోన్ కూడా యాడ్ చేయొచ్చు, Realme Narzo 50. ఇది లాంచ్ చేయకుండా ఆపేస్తారు కదా, ఈ ఫోన్ని వీళ్ళు వెరీ సూన్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అండ్ రియల్మీ ఫిబ్రవరి 28వ తారీఖున బార్సిలోనాలో జరగబోతున్న MWC ఉంటుంది కదా, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్. సో దీంట్లో వీళ్ళు అఫీషియల్గా 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, వైడ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వీళ్ళు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రియల్మీ బ్రాండ్ కింద అండ్ ఒప్పోకి సంబంధించిన బ్రాండింగ్ కింద 125 వాట్స్ ఉన్నట్టుంది కదా. సో దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది రియల్మీ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఇది MWC 2022 అంటే ఫిబ్రవరి 28వ తారీఖున జరుగుతుంది. ఇది బార్సిలోనాలో, అక్కడ వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే రియల్మీ వెరీ సూన్ మనకి రియల్మీ ప్యాడ్ మినీని కూడా తీసుకురాబోతుంది, ఐప్యాడ్ మినీ లాగా అనమాట. ఈ రియల్మీ ప్యాడ్ మినీలో మన స్క్రీన్ సైజ్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. అండ్ దీంట్లో వీళ్ళు యూనిసాక్ ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నట్టు కూడా ఈరోజు కొన్ని సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. సో ఇది మన ఇండియాకి ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్తో ఇంకొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ తీసుకొస్తే బాగుండేది. మరి ఇలాంటి మినీ అనేది అంత డైజెస్టివ్గా అయితే లేదు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ ఫైనల్గా ఈరోజు గూగుల్ ఆండ్రాయిడ్ 13 తిరమిసు ఉంది కదా, అంటే దాని పేరు అనమాట. తిరమిసు అనేది వన్ టైప్ ఆఫ్ తినే ఐటమ్ అనమాట. జనరల్గా వీళ్ళు అవే కంటిన్యూ చేస్తూ ఉంటారు కదా, తినే ఐటమ్స్ మీద వీళ్ళు పేర్లు పెడతా ఉంటారు. సో ఈ తిరమిసుకు సంబంధించిన ఫస్ట్ DP1 అంటే డెవలపర్ ప్రివ్యూ 1ని ఈరోజు అఫీషియల్గా డెవలపర్స్కి వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఇప్పటికి నా ఫోన్లో ఆండ్రాయిడ్ 11 ఉందని ఇంకా బాధపడుతున్నాను. ఆండ్రాయిడ్ 12 రాలేదు మనకి ఇంకా. వీళ్ళు అప్పుడే గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ 13కి సంబంధించిన బీటా 1ని కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న టైం లైన్ ఉంది కదా. సో మీకు స్టేబుల్ బిల్డ్స్ వచ్చేటప్పటికి జూలై అవుతుంది. అండ్ ఫైనల్గా రిలీజ్ అంటే గ్లోబల్ రిలీజ్ వచ్చేటప్పటికి మీకు సెప్టెంబర్లో యాజ్ యూజువల్ ఉంటుంది. సో ఫైనల్గా ఆండ్రాయిడ్ 13 కూడా వీళ్ళు బిల్డ్ చేసేసారు. మనం ఇంకా ఆండ్రాయిడ్ 10, ఆండ్రాయిడ్ 11, ఇంకా ఆండ్రాయిడ్ 12 కోసం మనం వెతుక్కున్నాం, ఎప్పుడు వస్తుందా అన్నట్టు వెతుక్కున్నాం. అది ఇంకా రావట్లేదు. సో మీ ఫోన్లో ఏ ఆండ్రాయిడ్ వర్షన్ వాడుతున్నారు అనేది కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. అక్కడ మీ ఫోన్లో ఉన్న ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటనేది అక్కడ మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ ఫైనల్గా ఈరోజు ఐక్యూ 9 సిరీస్కి సంబంధించిన లాంచ్ డేట్ని అఫీషియల్గా రివీల్ చేసింది. ఫిబ్రవరి 23వ తారీఖున మన ఇండియాలో ఈ ఐక్యూ 9 సిరీస్ అనేది లాంచ్ కాబోతుంది. అండ్ ఈ ఐక్యూ 9 సిరీస్లో 3 ఫోన్లు ఉండబోతున్నట్టు వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఐక్యూ 9 SC, ఐక్యూ 9 అలాగే ఐక్యూ 9 Pro ఈ 3 ఫోన్స్ అనేవి ఫిబ్రవరి 23వ తారీఖున లాంచ్ అవుతాయి. అండ్ మార్చి 2వ తారీఖు నుంచి మీకు సేల్లోకి వస్తాయి అమెజాన్ ద్వారా. అమెజాన్ స్పెషల్ కేటగిరీ కింద వీళ్ళు దీన్ని తీసుకొస్తున్నారు. అండ్ అక్కడ ప్రైస్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు, 40 నుంచి 70,000 మధ్యలో ఉంటుందని చెప్పి. సో అవి ఐక్యూ 9 SC అయితే మరీ 40,000 ఉండదేమో నేనైతే అనుకున్నాను. మనం అనుకున్నాం కదా నిన్న 35 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో ఇది ఉంటుందేమో అని. చూడాలి. ఇది ఫిబ్రవరి 23వ తారీఖున అఫీషియల్గా మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ K50 సిరీస్ అనేది వెరీ సూన్ చైనాలో లాంచ్ కాబోతుంది. ఫిబ్రవరి 16వ తారీఖున రెడ్మీ K50 సిరీస్లో ఫస్ట్ ఫోను రెడ్మీ K50 గేమింగ్ ఎడిషన్ లేదంటే ఈ స్పోర్ట్స్ వెర్షన్ అని ఒకటి తీసుకురాబోతున్నారు కదా. సో దీనికి సంబంధించిన బ్లూ కలర్ వేరియంట్ మనకు కనిపించింది. అండ్ ఈరోజు సిల్వర్ కలర్ వేరియంట్ కూడా కనిపించేస్తుంది. జనరల్గా మన ఇండియాలో POCO F3 GT సిల్వర్ కలర్ బాగా పాపులర్ మన ఇండియాలో. గన్ మెటల్ సిల్వర్ ఏదో పేరు పెట్టారు అప్పట్లో. సేమ్ అదే కలర్ స్టైల్తో ఇప్పుడు K50 గేమింగ్ ఎడిషన్ కూడా రాబోతుంది. అండ్ ఇదే మన ఇండియాకి అలాగే గ్లోబల్గా లాంచ్ కాబోతున్న POCO F4 GT ఇది కన్ఫామ్. ఇది వెరీ సూన్ లాంచ్ అవుతుంది. మేబీ మార్చ్ మంత్లో మనం దీన్ని చూస్తే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ వాళ్ళు కూడా ఒక గేమింగ్ ఫోన్ మీద వర్క్ చేస్తున్నారట. ఇది రియల్మీ గేమింగ్ ఫోను లేదంటే GT3 లేదా GT Neo 3 ఇలాంటి పేర్లతో ఉండొచ్చు. ఆల్రెడీ నిన్న దీనికి సంబంధించి ఒక ఇమేజ్ లీక్ అయింది కదా, అది యాక్చువల్గా రియల్మీకి సంబంధించిన గేమింగ్ ఫోన్ అయి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక 4 ఐకాన్ ప్యాక్స్ చెప్తాను. ఇవి 4 కూడా సేమ్ డెవలపర్ నుంచి వచ్చినాయి. ఒక్కొక్కటి 45 రూపాయలు ఉంటాయి. అంటే మొత్తం 180 రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒక దాని లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ డెవలపర్కి సంబంధించిన లింక్. దాంట్లోకి వెళ్ళి
వెళ్ళి ఎన్ని ఫ్రీగా ఉంటే అన్ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి. ఐకాన్ ప్యాక్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 4 ఈరోజు ఫ్రీగా ఉన్నాయి. లింక్ ఒకదానికి సంబంధించింది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ లూట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.